మురుగదాస్ పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, చాలా హిట్ సినిమాలు కూడా తీశాడు. రమణ, గజని, తుపాకీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. మన తెలుగులో ఠాగూర్ గాని, స్పైడర్ గాని, హిందీలో సికిందర్ గాని ఆ సినిమాలు ఫ్లాప్ అవడానికి ఒక సిల్లీ రీజన్ చెప్పాడు అంత పెద్ద డైరెక్టర్. ఆయన ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ గా ఫీల్ అవుతారట, ఎందుకంటే ఆయనకి అదర్ లాంగ్వేజ్ రాదని. ఈ విషయాన్ని శివకార్తికేయన్తో మద్రాసి అనే సినిమా తీస్తాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ లోనే చెప్పాడు. ఇదే డైరెక్టర్ హిందీలో గజనీ సినిమాని అమీర్ ఖాన్ తో రీమేక్ చేశాడు. ఫస్ట్ 100 కోట్లు సాధించిన బాలీవుడ్ సినిమా అదే, అంత పెద్ద హిట్ అయింది. తరువాత అక్షయ్ కుమార్ తో తుపాకీ సినిమా రీమేక్ తీశాడు, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్. ఆ రెండు సినిమాలు తీసినప్పుడు రాని లాంగ్వేజ్ ప్రాబ్లం ఈ ఒక్క సినిమా సికింద్ర సినిమా ఫ్లాప్ అవగానే వచ్చేసిందా? ఒకవేళ సినిమా ఫ్లాప్ అయింది, దానికి కారణం కథ బాగలేదనో, టేకింగ్ బాగలేదనో, అందువల్ల ప్రేక్షకులకు నచ్చలేదనో ఏదో ఒక కారణం చెప్పాలి. అంతేగాని లాంగ్వేజ్ రాదు అందువల్ల సినిమా ఫ్లాప్ అయింది అలాంటి కారణాలు చెప్పడం సిలియే కదా. సరే అనుకుందాం, ఒకవేళ మద్రాసి సినిమా ఫ్లాప్ అయిందనుకో, దానికి లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పగలుగుతారా మురుగదాస్ గారు? చెప్పలేడు.